అంతే. ఓం గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. శ్రీ విఘ్నేశుని ముందు గమనమున చేర్చి సన్నుతించి వానికి కమలదురానికి ముందుగా వందనమునర్చి బాగు మేరగ బాల బ్రహ్మేంద్రుల భక్తి తోడదలసి భారత జననికి పుణ్యమాతకు జయ జయలనుడయ్యా జయ జయలు. భగవద్గీత సారము భారత వీరాగ్రోలుమురా భవబంధంబులు మూలమట్టముగ పుష్పం పొరలిందో కామక్రోధముల నెల్లను తుటిలో ఖండించును బాబు అగముల నెల్ల అరసునండియ హరిబోధామృతమో సుజనుల పాలిట కల్పభుజమై సులువుండు సులుండు స్వర్గద్వారమై భక్తుల పాలిట శోభిల్లును బాబు శ్రీరామ. ఆగబోయే ఆగు, ఏమిటి నీ గొడవ? కర్మ పోతుంది, కలుషం పోతుందని పాడుబావిలో గాటగప్పవలే లబలబా వాగుతున్నావు. ఏమిటి నీ భగవద్గీత? ఎక్కడి భగవద్గీత? ఆ భగవద్గీతను ఎవరికి చెప్పి ఏం సాధించారో దాన్ని చెప్పయ్యా ముందు. హరే నీ తస్సదియా, ఎందుకయ్యా ఇలా గోల్ చేస్తావు? చెప్తా విను. నరు నాకు నారాయణుడు తెలిపే నా నామమంత్రమయ్యా పరాత్మరుడు పార్దునకు తెలిపే నా పాప విమోచనమో అచ్యుతుండు అర్జునునకు తెలిపిన అగ విమోచనంబో మరువజునకు మధురిపుడు తెలిపిన మహోన్నత తత్వంబో శ్రీరామ రామ రామ శ్రీరామ రామ. అరే రే నిలబోయ్యా నిలుపు, ఒక్క మోపుగా దుంచుకుపోతున్నావే, ఏంటయ్యా నీ కథ? ఆ కృష్ణుడు అర్జునునకు ఎందుకు బోధించాడో భగవద్గీత, దాన్ని చెప్పు చూద్దాం. ఎందుకయ్యా ఇలా తొందరపడుతున్నావు? ఆ చెప్పేదేదో శ్రద్ధగా వినరాదు, చెప్తా విను. అమరావతి సరి బోలు నట్టేదౌ హత్య నగరముండో అమరావతి సరి బోలు నట్టేదౌ హత్య నగరముండో కౌరవ పాండవ రాజధాని కలదు ద్వాపరమునా పెద్ద తండ్రి పేన తండ్రి సుతులు నై పెరుగుచుండిరయ్యా చిన్ననాటనే వారికి వీరికి చిచ్చు పెరిగే వారికి వీరికి వైర్యం ఎక్కువై వరల సాగేనయ్యా పాండవులకు పడరాని బాధలను పన్నెరి కౌరవులు గంగమడుగు నాతో ఇంటిరియా గాఢ్యుత తరయుండే పాశం పొలచే కట్టి త్రోసిరా పవమాన సూతురే విషమేడి వారాల సంపదూసిరే వంచదూహులయ్యా కపటతో త్యామున మోసగించిరా కౌంతేయులనండే వారి సతిని సభ కీర్తి వస్త్రభంగంబు చేసినారా వారి రాజ్యమును అపహరించి ఘోరవిలోరినారా వనవాసంబున 12 వనరు గదల్పేలో శ్రీరామ అజ్ఞాతము ఒక 7 గడపి మరి ఆవల వచ్చెనలో శ్రీరామ మీ రాజ్యము మేకి జనమారే చెప్పి పంపిరయ్యా శ్రీరామ రామ రామ జయ రామ
తెలుసుకున్నాలేవయ్యా అరే నిలబోయ్యా నిలుపు. ఒక్క మోపుగా దుంచుకుపోతున్నావే, ఏమిటయ్యా నీ కథ? ఆ కృష్ణుడు అర్జునునకు ఎందుకు బోధించాడో భగవద్గీత, దాన్ని చెప్పు చూద్దాం. ఎందుకయ్యా ఇలా తొందరపడుతున్నావు? ఆ చెప్పేదేదో శ్రద్ధగా వినరాదు, చెప్తా విను. పెద్ద తండ్రి ఆజ్ఞను వాని చేరి పాండురాజా సూతులో అగ్రజాసే బద్దులైరియా అనుజన్ములు బాబో పాడడముల పడరాని బాధలను పన్నీరి పాండవులో కాయ కసులను నమలినారయ్యా కారడములలో పరందముడవు కృష్ణ కరుణచే పాండవులడములలో 12 గడిపినారయ్యా పాటివనందరులో ఒక్క ఏడజ్ఞాతంబు గడుపుటకు ఒక సీమనంబునలో మధ్య దేశమే మంచిదను చూతన మదినటు ఊహించే విరటుని వేటను తమ తమ రూపములెల్ల మార్చిరా తక్షణంబులోనా విరటుని వీటికి చేరినారయ్యా విధిపేరణ చేరా ఆ విరటుని ఈటను ద్రౌపది ఎన్నో ఇడుమలు పడినండి చెప్పరాని పలు బాధలు పడిన చరటికి శాకుల శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. నిలబరా స్వామి నిలుపు. ఈ భారతం కథ, ఈ పాండవుల కథ మాకు తెలిసింది. ఆ కీచకుడు ఆ అమ్మను పట్టుకుంటే ఆ భీముడు వాని డొక్క తీసి చంపేసిన కథ మాకు తెలియదనా? ఏదో భగవద్గీత చెప్తామని భారతం పెట్టుకున్నావే గొడవ. నీతో సత్యం ఎలాగుందిరా బాబు, ఎందుకు ఇలా గోల పెడతావు? ఆ భగవద్గీతనే చెప్తాను. ఇక్కడ వినేవారితో పాటు నువ్వు కొంచెం నెమ్మదిగా విను. కరివరదుడు అటో కరుపూరే చేరియో కంకేయుల కొరగో కౌరవులందరూ సభ చేరంగా కగగమనుడు ఆజాత శత్రుని మాటలు చెప్పి ఆ సభనందరిలో అర్ధరాజ్యమును ఇమ్మని అడిగాను, అందుకే కాదు కూడా దాని చెలరేగిరియా కరివరదుని పైన సూది మోపిన భూమి వామెక సూచిగా పొమ్మది వారి మాటలను వనగొని లోలో వనదాక్షుండములో వారి తరాటు మధ్య కరుగాక పైన మగుసు వచ్చే శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. వద్దురా బాబు వద్దు, చెప్తాను అని చెప్పేశావు భారతం అంతా, ఇంకేమీ లేదు. వారు రాజ్యం ఈయనన్నారు, వీరు యుద్ధం చేశారు, జగడంలో వారిని చంపేశారు. వారి రాజ్యం వీరి రాజ్యం వీళ్ళే ఏలుకున్నారు. అంతా ఈ కథ ఎన్నో మార్లు మా ఊరిలో వీధి నాటకంలో వినే ఉన్నాం. చాలు ఆ భగవద్గీత మొక్క చెప్పు కాస్త నీ పుణ్యానికి. నీతో సత్యలాగుందిరా బాబు, అదే చెప్తాను, భక్తి శ్రద్ధలతో నెమ్మదిగా విను. దామోదరుడా దాతరాటోలా దాపు వెడలి వచ్చే సంధి కుదురానే కందువ చెప్పాను కౌంటేయులతోడా ఆ మాటలు విని మండి పడుచు మరి మారు తాత్పర్యంలో కసు మనసు గర్జించు లేచను గాంధారేయులపై పండ్లు పడబట్ట కురుకుసు లేచను పాదుడు ఆవేళ ఆ కడువాడి నిప్పులు కక్కుసు లేచిరి కౌలిరువురు బాబు కదనము ప్రొక్కుసు సాము చేతు మని కదలిరి కరిపూరికే శ్రీరామ రామ రామ జై రామ రఘురామ.
ఆగురా బాబు ఆగు, అక్కడే వచ్చింది ఒక సందేహం. అసలు పాండవులు అన్నావే కానీ వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఎంతమంది అని చెప్పిన మనిషివే కాదు. ఆ సందేహాన్ని కాస్త తీసురా బాబు. అని తస్సదియ, తెలిసిన మనిషికి ఎందుకు చెప్పాలని నేను మర్చిపోయాను. అలా అయితే చెప్తా విను. పాండవులే బోరో పాండు రాజా సుతుడు తందానా పెద్దవాణి పేరు ధర్మరాజు తందానా రెండవ వాడు భీముడు నాయను తందానా మధ్యముండు రాగా ఉండద్దు నుండు తందానా నాలుగవ వాడు నకులుడు రా బాబు తందానా ఐదవ వాడు సహదేవుండయ్యా అద్దద్దు. అక్కడే మళ్ళీ ఒక పెద్ద సందేహం. ఆ పాండవులు 5 మంది అయితే ఆ కౌరవులు ఎంతమంది అని ఆ కథ కొంచెం చెప్పుకోరా బాబు. అలా అయితే ఆ కౌరవులను కూడా కొంతవరకు చెప్తా విను. కౌరవ సంతతి 100 మందితో కలిగిరిరా బాబు పట్ట కడపట చెల్లెల దుశ్శల కలిగే వారి కూడా దుర్యోధన దుశ్శాసన మరియు దుర్ముఖ దుష్టులు మీ కర్ణుడాదిగా ఇరుయా బదులై విక్రమించేరయ్యా శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఆగు ఆగు, అక్కడే ఒక పెద్ద సందేహం వచ్చిందిరా బాబు. ఆ పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది అని నువ్వే చెప్పావు. వీళ్ళు 5గురు వారు 100 మందిని ఎట్లు జయించారా అని. అయినా అది నేనే అడుగుతా. ఆ పాండవులకు ప్రక్కబలం ఎవరైనా వచ్చారో ఏమో, వచ్చి ఉంటే వాళ్ళ పేర్లు కూడా కొంతవరకు చెప్పుకోరా బాబు. అమ్మయ్యో, నీతో సత్యలాగుందిరా బాబు, అందుకని చెప్పడానికేగా ఇక్కడ నిల్చున్నాను. ఆ పాండవులకు ప్రక్కబలం 1, 2 కాదు, 1000, 2000 కాదు, 7,000 బలం తోడుపడ్డారా బాబు. వారి పేర్లు కొంతవరకు చెప్తా విను. నీవు నన్ను అడిగినట్టే ముందు ధృతరాష్ట్రుడు సంజయుని అడిగాడు. ఆ కథ చెప్తా విను. ఓ ఈ సంజయ వినుమో నేనొక వాక్యము తెలిపెదను. ధర్మక్షేత్రముకు నిలయమైన కురుక్షేత్రమందు యుద్ధము చేయుటకై అటు చేరిన యోధాగ్రణ్యులను నాదు నందనులు పాండు నందనులు పన్నెన వ్యూహములు ఎరుకపరసిన ఎడబో కంబును ఎల్ల మార్గమయ్యా అని అడిగిన అంబికేయుతో అని సంజయుల్లో శ్రీరామ రామ రామ జై రామ రామ. వద్దురా బాబు వద్దు, నీ బుర్ర కథ వద్దు, గిర్ర కథ వద్దు. నేను ఈ గుమ్మట్లు ఇక్కడే పెట్టేసి హాయిగా పోయి నిద్రపోతా. ఎంతసేపు అయినా అన్నాడు ఇన్నాడు తప్ప అసలు అడిగిందేదో చెప్పనంటావు. సరే, ఇంకా కాసేపు చూస్తా. ఆ సంజయుడు ఏదో అన్నాడంటే అది నువ్వే అను ఇందాం. చెప్పేద విను మా దుర్యోధనుడు జగట పద్మముగను పందెన పాండవ సేనను చూసే గురుని దాపోతే పాండవ బలమును వర్ణింపుతన మనమున బెగడుందే ఆధ్యాత్మితో ఇట్టులని ఎన్నో అందుకే సుతులు గురుదేవ అటు చూడుము పాండవ గుంపులు సైన్యములు దుష్ట జిమ్ముని చేత వ్యూహము తులపడి ఉండెనయ్యా పాండవ సేనకు తోడు పడినయా పరందము గడిగో మేటి మేటి విలు కాండు శరీరా మేటి రూపలతోడా భీమార్జనులతో సామానులైన భీములు కలరయ్యా మహారథుండవు ద్రౌపదుడు కలడు మచ్చడుగుతే కలడు సాతకి సభ్యులు అందరికన్నా శ్రేష్ఠులైన గనులు
కాశీరాజును కుంతి మోజునే కాదు జయంతంగా ఆ యుధమల్యుడును యుద్ధమౌజుడును ఉగ్రులు గురుదేవా అభిమన్యుని మరి ద్రౌపదేయులను అరుదు జయంతంగా శ్రీరామ రామ రామ జై రామ సరే సరే నిలుపు. పాండవులను వారి బలమును పెద్ద భట్రాజు వలె పౌడుతున్నారే కానీ కౌరవులలో అంత మాత్రం మనుషులు లేరంటావా? ఎందుకు లేరు? ఉన్నారు. ఆ ఉన్నవారిని కూడా దుర్యోధనుడు తమ గురువైన ద్రోణునితో ఇలా చెప్పుకొనిస్తున్నాడు. ఆచార్య మన సేన ఎందో గల అగ్రనాయకులను స్వతంబుగమే జ్ఞాపకంబో నాకు చెప్పెదవో దేవా మహారథికులో మీరును భీష్ముడు మన స్వతమా కర్ణుడు బోధి శ్రవుడు గలరు మన కలలిక తోడు గదు కర్ణుడాదిగ కలరయ్యా మరి విడరాజు కలనము చేయుట ఎందు సమర్థులు కలరు అనేకముగా భార్య బిడ్డల వదలి నాకు నాకు బ్రతుకు తెగించేరుగా శ్రీరామ రామ రామ జై రామ రామ గురుదేవా ఇట్లు యోధాగ్రణ్యులైన సూర్యులు మన సేన ఎందున్నను మహాపరాక్రమవంతుడైన భీష్ముని చే రచింపబడినదై సంతోషము చేత వికాసవంతులనై ఉన్నారు. కాన మీరందరూ భీష్ముని మాత్రం అన్ని వేళలా బహుజాగ్రత్తగా చూసుకొనవలెనని నా అభిప్రాయము గురుదేవ అన్నాడట దుర్యోధనుడు. అబ్బాబ్బా అన్ని అర్థాలు చెప్తావురా బాబు, అర్థాలు చెప్తావు. నువ్వేగా ఇంతకుముందు మహాపరాక్రమవంతుడు భీష్ముడు అని చెప్పావు. ఇప్పుడు భీష్ముడు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటని చెప్తున్నావు. నీకేమన్నా మతిపోయిందా ఏమి? లేదురా బాబు, లేదు. అందుకు కారణాలున్నాయి. ఆ కథ చెప్తా విను. అంబయనో ఒక కన్యయో అంబయనో ఒక కన్యయో విష్ణునిపై పగబట్టయో హరిని గోత్రే తపము చేసయో శివుని ఎంతనో బుట్టయో త్రుగదుని ఎంతనో బుట్టయో శ్రీకండి అను పేర బరగయో పాండవుల ప్రక్క చేరయో విష్ణుని చంపన వచ్చెనో దాన ప్రీతి సే నాటడితో చెప్పే ఇది కారణం చేత దుర్యోధనుడు భీష్ముని రచింపమని ద్రోణుని వేడుకొనెను. ఓహో, ఇక మిగిలిన కథ జరగనే. గాంధారేయుని పల్కులు వినియా గాంగేయుండపుడు సింహము వల గార్జించులేచను చిందుకనుజుండు చంకము బొమ్మని పూరించనురా చంతను నందనుడు గాంగేయుని శంకర్ని వినియా గాంధారేయులను తమ తమ శంకములు తెరి బాబు ధరణి సత్తారిల్లా శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఆపురా బాబు ఆపు. వీరు తప్పెట్లో తాళాలు కొట్టుకుని ఎగురుతుంటే పాండవులు గమ్ముని కూర్చున్నారన్నమాట. లేదురా బాబు, లేదు. ఇలా కౌరవులు పూరించిన శంఖబేరి రవంబుల విని పాండవులు కూడా పాంచజన్యమును పూరించనురా పాతంగగలగనుడు పాంచజన్యమును పూరించనురా శ్రీరామ దేవదత్తాయను శంఖమును జను దేవేంద్రుని సుతుడు శ్రీరామ పౌండము బొమ్మని పూరించనురా పవనందానుడు శ్రీరామ అనంత విజయమును జను బాబు ఆజాత శత్రుల్లో శ్రీరామ మణిపుష్పకమును పోషించిరి మాధ్యంగానులో శ్రీరామ అతిరాజులను తన శంఖములు తిరి అద్దేశింపంగా శ్రీరామ ద్రౌపదేయులను శంఖములు తిరి తరణి పెట్టలేగా శ్రీరామ
సుభద్రాత్మజుడు శంఖమునొత్తెను చురుడు పెట్టవేగా శ్రీరామ ఈ విధంబుగా ఊదినట్టియ వీరి రవంబులను శ్రీరామ పాండుపుత్రుల పాఠంబులు విని ప్రథమతను జనకు శ్రీరామ గుండె బ్రద్దాలై ప్రీతిల్లనయ్యా కురు చేట వినుమా శ్రీరామ రామ రామ జయ రామ రఘురామ. అబ్బా ఎంత గట్టిగా ఊదినారా బాబు, అసలు నేనే భయపడ్డానంటే ఇక వాళ్ళ సంగతి వేరే చెప్పాలి. ఆ తర్వాత వీళ్ళు ఊదిన దానికి వాళ్ళు భయపడి వెళ్ళారేమో. లేదురా బాబు లేదు, కౌరవులు కూడా వాళ్ళని హెచ్చరించుకుంటూ పాండవులకు ఎదురుగా యుద్ధానికి నిలబడ్డారు. అయ్యయ్యో సత్యనారాయణ బాబు, ఆ అర్జునుడు ఒక్కడే వచ్చి వీళ్ళను చంపేశాడు అనుకుంటా. అంతా అయిపోయింది, ఇంకేం భగవద్గీత? కాదురా బాబు కాదు, ఇలా యుద్ధానికి వచ్చినటువంటి కౌరవులను చూసి హనుమధ్వజంబు గల అర్జునుడు తనకు సారథిగా ఉన్న కృష్ణునితో ఇలా అన్నాడు. ఓ వనజాక్ష వైకుంఠేశ ఒక్క మాట వినుమా శ్రీరామ యుద్ధము చేయగా వచ్చేయున్నాయి దుర్బుద్ధులుగాక. శ్రీరామ ఏ సూర్యులు వచ్చేయున్నారు ఎరుగవలెను బావా. శ్రీరామ రెండు సైన్యముల మధ్య నిలుపుమా నిరజాక్షరము. శ్రీరామ కౌరవులకు తోడుండు వారిపై కసిపట్టగవలయో. శ్రీరామ కారుని వీటికి చూడబంపేదను కౌరవ పాండులను. శ్రీరామ రామ రామ జయ రామ రఘురామ అని సంబోధించినటువంటి పార్థుల మాటలు విని సాక్షాత్ పరంధాముడైన కృష్ణుడు భీష్మద్రోణ సమస్త రాజులకు ఎదురుగా రథము నిలిపి అర్జున యుద్ధము చేయని చేయముతో వచ్చి ఉన్న ఈ కౌరవ సేనను చూడుము అన్నాడట. అమ్మయ్యో కృష్ణమూర్తి బలేవాడురా బాబు అన్నాడో లేదో అర్జునుడు, అప్పుడే అందరినీ చూపించేశాడే. ఆ తర్వాత ఇలా చెప్పిన కృష్ణుని మాటలు విని అర్జునుడు కౌరవ సేనను పారా చూశాడు. ఆగురా బాబు ఆగు, ఊరకే కౌరవ సేనను పారా చూశాడంటే కాదు, ఎవరెవరిని చూశాడో వాళ్ళు కూడా కొంతవరకు చెప్పురా బాబు. అలా అయితే చెప్తా విను. తాత తండ్రులను చూశాను, గురువుల గురుసుతుల చూశాను, మేనమామలను చూశాను, కొడుకుల మనుమల చూశాను, యుద్ధము నాకు సన్నద్ధులయ్యున్న బంధువులనందరినీ చూశాను. ఇట్లా ఎంత సన్నద్ధులై ఉన్నాం. గురువులను బంధువులను స్నేహితులను చూసి కరుణ కలిగిన వాడై పరమాత్మతో ఎలా అన్నాడు. ఓ శ్రీకృష్ణ దయాంతరంగా ఒక్క మాట వినుమా. శ్రీరామ అవయవంబుల బలము తగ్గెను ఆదిదేవ నాకు. నా దేహమంతా మరి వణకుసున్నాడు దేవదేవ వినుమా. నాగా దేవము చాలుసున్నాడు నాగశయన వినుమా. బాబా అశుభ సూచకములైన చకురములు అబువా కనుగొనుమా. బంధువుల తంపి రాజ్యము లేదిన లాభమేమి బావా. బావా బంధుజనుల వద వలన లభించడు జయము వలదు దేవా. బంధువులనందరి మృతి పొందించే బ్రతుకనేరా బావా. అధర్మంబుతో కలుగు అయ్యేక సుఖము వలదు బావా. ఎట్టి వారు జీవించి ఉన్న మనకేమి సుఖములగులో. బావా అట్టి బంధువులే ఆళ్ళ బిడ్డల ఆశ వదలయ్యా. గురువులు తండ్రులు కొడుకులు కొందరు తాతలే గలరయ్యా. బావా మేనమామలు బావ మరుదులు బావా కలరయ్యా. ఈ దాతరాజులను సంపిన కలిగడు సౌఖ్యమేమి బావా. మాకు హత్య పాపంబు గల్గులో బావా వినుమయ్యా. రామ రామ జయ రామ రఘురామ
అయ్యయ్యో ఇదేంద్ర బాబు మొట్టమొదటినే ఏడుపు మొదలుపెట్టాడు, ఇంకే యుద్ధం చేస్తాడు, నేనే భలే పరాక్రమవంతుడని అనుకున్నాను. ఆ తరువాత ఏం చెప్పాడు? అంతటితో విరమించాడా? మరలా ఇలా అన్నాడు అర్జునుడు, ధర్మశాస్త్ర ప్రకారము కులమును నశింపజేయువాని కంటే పాపిష్ఠుడు లేడు. కావున దుర్యోధనాదులు సంపుటితే మనకేమి కలుగును బావా? మన బంధువుల మనమే వధించి ఏమి సుఖము పొందుదుము? అర్జున, వీరు పాపాత్ములు సంపిన దోషము లేదని దేవేని, పాపాత్ములను శిక్షింప భగవంతుడుందా? మన వేల సంపవలైన బావా, ఇకను చెప్పేద వినుము. బావా రాజ్యలో బామోన బంధుల దంపెన కలుగు వంచయమో శ్రీరామ వంచనాశమే మిత్ర దోహమో మిళితమౌరు బావా శ్రీరామ వంచనాశమో చేత కలుగును వర్ణ సంకారంలో శ్రీరామ వర్ణ సంకారము కల్క నశించే వర్ణాచారములో ఈ వర్ణాచారము నాశించినప్పుడే ఒడిదుడుకులు కలుగు బావా, ఒడిదుడుకులతో అధర్మము అభివృద్ధి కలుగు బావా. అధర్మము చే నరకంబే మన కాశయమౌదేవా, నరకంబే మన కాశయమౌదో నంద సుత విరుమా బావా. వెనుక ముందు యోచింపకనే నెంత చేయ దిగితే అక్కడక్కడ రాజ్య కాంచనంత నీసు చేసే బావా. బంధుక్షయంబున స్వర్గమైన ఓ బావా వరదయ్యా, ఆయుధంబునే నొల్లనింకవో అంబుజాక్ష వినుమా. కౌరవులే నన్ను ఖండన చేసిన కయ్యమల్ల బావా, ఈ ధనుజానంబులు సంధింపనునే దీనబంధు వినుమా బావా. గాంధారేయుల జోలే వలదో గజవరదానకో ఈ గాంధీవంబో నొల్లనింకవో గరుడగమన నేను అనుసు అర్జునుడు ఆయుధంబుల అవని మీద వైసే ఉభయ సైన్యముల మధ్య రథముపై ఊరక కూర్చుండే శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఎలా అర్జునుడు విషాదమాన మధ్యసుండై ప్రథమాధ్యాయము విషాదము ముగించి రథము మీద సతికిలబడి ఊరక కూర్చున్నాడట. అమ్మయ్యో అమ్మయ్యో సత్యాంధ్ర భగవంతుడా, అర్జునుడు మహాపరాక్రమవంతుడని ఎంతోమంది చెప్పారు. ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నాడు అర్జునుడని నువ్వు చెప్తున్నావు. ఇంతకు కృష్ణుడు రథం మళ్లించుకొని వెళ్ళాడా, లేక యుద్ధం చేయమని చెప్పాడా? చెప్పురా బాబు. ఇలా గాంధీవం కింద వేసి ఊరక కూర్చున్న అర్జునునికి ఇలా అన్నాడు పరమాత్మ, అర్జున, పామరులు అవలంబింపదగినది, నరకమును కలిగించున్నది, అపకీర్తినిచ్చున్నది నాకు మోహము, యుద్ధము చేయక తప్పని ఈ సంకటాకాలమ నీకెట్లు కలిగిన అర్జున గురువులైన సాందీపులు చెప్పిన గుర్తు వీరము పాట శ్రీరామ శల్యశాసిని సందేహమును సకలము విడుమయ్యా శ్రీరామ ముఖ్యమైన ఈ ధర్మంబును తుంటుమోయి పాట శ్రీరామ వివేకి అవునేకి సందేహము విజయటు కలిగే శ్రీరామ కాలదోషము కర్మదోషము కవ్వడి నేటిపుడు శ్రీరామ విభక్తుండని పేరు వహించిన బిరుదు ఎందు పోయే శ్రీరామ సమరమందునే శత్రులనెల్లా సంహరించు పాట శ్రీరామ రామ రామ జై రామ రఘురామ. ఎలా చెప్పిన పరమాత్మలు మాటలు విని అర్జునుడు మరలా ఎలా అన్నాడు, బావా భీష్మద్రోణులకెదురుగా నిలబడి బాణవేయగలనా, శ్రీరామ విద్య చెప్పిన గురువుల మీద యుద్ధమేలా బావా, శ్రీరామ బ్రహ్మ
ఐదుల పూజ్యులను చంపింది పరయోగనత కంటే శ్రీరామ బాబా విత్తమెత్తుకొని జీవించుటయే భవ్య మనసు దోచే శ్రీరామ ఆ భిక్షమెత్తుకొని జీవించుటయే భవ్య మనసు దోచే శ్రీరామ ఆ బంధువుల చంపిన వచ్చు సుఖము బావా వలదయ్యా శ్రీరామ ఈ రక్తపు కూడును కుడువ జాలము రక్షక వినుమయ్యా శ్రీరామ బావా అదిగాక మరి అహన విజయము అరులకు మన కౌను శ్రీరామ ఈ జయ పజయములు దైవాధీనము జగద్బంధు వినుమా శ్రీరామ ఆ నీదు శిష్యుడను నిందల దోయకు నీరజను శ్రీరామ రాజకాంక్షతో బంధుల సంపుట రామరమరదు శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అని ఎలా చెప్పి అర్జునుడు మళ్ళీ రథంపై కూర్చున్నాడు. అమ్మయ్యో, నాకంటే చాలా మెత్తన మనసుగా ఉంది పాపం అర్జునునకు. ఆ వెనుక కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పురా బాబు. మరలా ఎలా అన్నాడు పరమాత్మ, అర్జున నేనును నీవును ఇది వరకెన్నాడు లేనివారు కామో. శ్రీరామ కూలియున్నాయి రాజులెల్లారు శాశ్వతులే పాట. శ్రీరామ నా వలనే ఈ జీవులకెల్లా నాశములేనయ్యా. శ్రీరామ ఆ ప్రతి దేహము నాకు బాల్యము యవనము ప్రార్థవంతుడు. శ్రీరామ ఈ సుఖ దుఃఖంబులు సమానం మరి చూడవలరు పాట. శ్రీరామ ఈ సత్వరూపము ఆత్మకు శోకము సవ్యశాసి వలదు. శ్రీరామ ఈ ఆశాశ్వతంబు శరీరంబు కై అరల వలదు పాట. శ్రీరామ ఈ జీవుడన్నాటికి నాశము పొందడు ప్రజ్ఞ విరుమా. శ్రీరామ నేను నాదను కామాందుండో నరుడు జగంబురో. పామరుడవు పశువును సోదలంతుము పార్లమనమునడు. ఈ ఆత్మ ఎన్నాడును పుట్టదు సావదు అర్జున వినుమయ్యా. కర్మేంద్రియములు గోసరించును కవ్వడి వినుమయ్యా. జన్మమెత్తిన ప్రతి శరీరికి సాగు తప్పదయ్యా. రామ రామ జై రామ రఘురామ అర్జున లోకమందు గల కోట్లాది కోట్ల కొలది జన సముదాయకములు పరమాత్మను గూర్చి వినుటకు అనేకులకు అవకాశం ఉండదు. పరమాత్మను గూర్చి వినుసున్న వారిలో కూడా ఆత్మతత్వమేమియో గోసరింపదు. అట్టి ఆత్మతత్వమును ఉపదేశించువారు కూడా అనేకులలో ఒక్కడే లభించును. కాబట్టి శత్రుండవగు నీవు నీ స్వధర్మంబును విసారించి ఈ ధర్మమైన యుద్ధమును చేయబోదువేని. అందువలన నీ క్షత్రియ ధర్మమును నీ క్షత్రియ ధర్మముతో పాటు నీ యశస్సును కోల్పోయిన వాడవగుదువు. అంతేకాకుండా నీ శత్రువులే నిన్ను చులకనగ సూదురో ఈ పాట. శ్రీరామ అట్టటట్టట చూపిన పౌరుషమెత్తమోయి కలదు. శ్రీరామ నిన్ను చూసి అలాంటి మాటలని నిందింతురు పాట. శ్రీరామ అంతకన్నా మరి దుఃఖము లేదు అర్జున వినుమయ్యా. శ్రీరామ యుద్ధమునందున హతుడవైనా మరి స్వర్గమేలా కలవు. శ్రీరామ రామ రామ జై రామ రఘురామ అమ్మయ్యో, ఒక్క పెరిగి పొందలాగున్నాడు రా అర్జునుడు. ఏమో మంచి పరాక్రమవంతుడని చెప్పుకొని సుండిరి. ఈ దినం అంతా తెలిసిపోయింది. మళ్ళీ కృష్ణుడు ఏం చెప్పాడో చెప్పురా బాబు. చెప్తా విను. మరలా ఇలా అన్నాడు పరమాత్మ, అర్జున ఫలాపేక్ష లేకుండా చేయున్నది పాపమైన గానే. శ్రీరామ అంతా ఈశ్వర అర్పణ మనసు అర్జునలేవయ్యా. శ్రీరామ నిశ్చయం బాబో జ్ఞాన మార్గమున నిలుపు మనసు పాట. శ్రీరామ
చేసిన భవము కలుగదోయే శ్రీరామ నిష్కాముడవై ద్వంద్వములెల్లా నిర్మూలించుమయ్యా శ్రీరామ సాత్వికంలో అభివృద్ధి చేయుము సంపము కోరికలా శ్రీరామ కర్మలు చేయుట ఎంతధికారము కలదుగానే నీకు శ్రీరామ పాప పుణ్యముల పరమెల్లరు ఆ పరమాత్మయ్యా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ అర్జున ఎప్పుడు నీ బుద్ధి మోహమును వదిలి పరిశుద్ధమగును అప్పుడు నీకు వినవలసినదియో విన్నదియో నిష్ఫలముగా తోసును ఎన్నడు నీ బుద్ధిని స్వాధీనమగును జ్ఞానము తమంతట తానే కలుగును అట్టి జ్ఞానము వలన నీవు తరింతువు అన్నాడట పరమాత్మ. అమ్మయ్యో ఆయన ఎన్నో విధాలా చెప్తూ ఉంటే అట్లే కూర్చున్నాడు మరి అర్జునుడు. లేదురా బాబు లేదు. ఇలా చెప్పిన పరమాత్మ మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, బావా, జ్ఞాన మార్గమందు మనస్సు నిలిపి నిశ్చలమైన బుద్ధి గల పురుషుడు ఎలా ప్రవర్తించును? అలా ప్రవర్తించి అతడు పొందదగినదేదో చెప్పి నన్ను కృతార్థుని చేయము బావా అన్నాడట. అందులోకి పరమాత్మ ఇలా అన్నాడు, అర్జున, కష్టముల కాలమందున కలతపడనే మనసు తోడను సుఖముల ఎందాచలేకను క్రోధమందు మనసు పోకను ఇంద్రియంబుల పోకపోకను కోరికలే గట్టి పురుషుడే ప్రజ్ఞోడానబడోనయ్యా రామ రామ శ్రీరామ రామ అర్జున, ఇంద్రియ నిగ్రహము కలుగని వానికి జ్ఞాన మార్గమందు బుద్ధి కుదరదు. అట్టి బుద్ధి కుదురని వానికి బ్రహ్మభావన లేదు. అట్టి బ్రహ్మభావన లేని వానికి విషయవాసన పోదు. అట్టి వాసన పోని వానికి బ్రహ్మానంద సుఖము కలుగదు. కాబట్టి సముద్రుని వలె శాంతుండవై సకల కర్మలను చేయము. అందువలన నీకు సుఖము కానీ దుఃఖము కానీ అంటవు. కాబట్టి సమర సన్నద్ధుండవై యుద్ధమునకు లెమ్ము అని సాంఖ్యయోగమును ఎలా బోధించాడు పరమాత్మ.